ఈ రోజు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం మన నియోజకవర్గ ప్రజలే కాకుండా దేశం మొత్తం మీద ప్రపంచంలో ఎక్కడ ఉన్న తెలుగు వారందరూ చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం గుర్తు మీద సీట్ తెచ్చుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే తెలుగుదేశం పార్టీ ద్వారా ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడి ఆ తర్వాత తన స్వలాభం కోసం వైసీపీలోకి వెళ్ళిపోయి వైసీపీలోకి వెళ్లిన తర్వాత కూడా ఎన్నో రకాలుగా ఇక్కడ నియోజకవర్గంలో ప్రజల్ని గాని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద భువనేశ్వర్ గారి మీద అదేవిధంగా లోకేష్ గారి మీద నోటికొచ్చినట్టు ప్రలాపాలను పేలుతూ ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు. అదేవిధంగా పార్టీ ఆఫీసు దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్ ని ధ్వంసం చేసి ఆ రోజు ఏ రకంగా అరాచక పాలన చేశాడో ప్రజలందరూ గమనించారు. అందరికీ తెలుసు. ఆ పార్టీ ఆఫీసు గొడవలో కేసులు పెట్టిన అతను ఎస్సీ దళిత కుర్రవాడు తన సత్యవర్ధన్ అనే అతన్ని 2 రోజుల క్రితం తన నీచ రాజకీయంతో మళ్లీ తెరలేపి తన్ని ఏదో కిడ్నాప్ చేసి ఈ కేసుకి విత్డ్రా చేసుకోవడానికి పన్నాగం పన్నాడు. కానీ తన పన్నాగం తనకే ఎదురు తిరిగి మన యార్లగడ్డ వెంకట్రావు గారు ఆయనకున్న ఇదితో ఆయనకున్న పరిజ్ఞానంతో అది ఛేదించి పోలీసుల ద్వారా దాన్ని ఛేదించి ఆ సత్యవర్ధన్ ని తీసుకురావడం, తన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, ఏ విధంగా తన్ని కిడ్నాప్ చేసి తన్ని భయపెట్టారో అంతా తెలుసుకుని ఆ కిడ్నాప్ కేసు మళ్లీ పెట్టి తన్ని పట్టుకోగలిగారు. ఏం జరిగిందో ఎప్పుడైనా సరే న్యాయం గెలుస్తుంది అనడానికి ఇదే నిదర్శనం. ఒక గోండాగా ప్రవర్తించి ఎన్ని రకాల లాస్ట్ 4 years ఎన్నో రకాల అరాచకాలు చేస్తూ రాలాపల్లి పోయాడు. నోటుకొచ్చినట్టు మీడియా కనిపిస్తే నోటుకొచ్చినట్టు మాట్లాడి మహిళలని లేదు, ఒక పెద్ద చిన్న అని లేకుండా ప్రేలాపల్లిన వల్లభనేని వంశీమోహన్ కి పెద్ద ఎత్తున ఈ రోజు బుద్ధి చెప్పడానికి పోలీసుల అరెస్టే నిదర్శనం. ప్రజలందరూ పండగ చేసుకుంటున్నారు. ఇది అరెస్ట్ చేయటమే కాకుండా ఇన్ని బెయిల్ త్వరగా రాకుండా ఆయన చేసిన అరాచకాలన్నిటి మీద పెద్ద ఎత్తున శిక్ష పడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.